మరొకసారి చెప్దాం. ప్రజలాడ హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రేష్టమైనటువంటి సత్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈరోజు నా మాటలు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు అన్యమనస్కంగాను అనాలోచితంగాను ఈ వాక్యం వినకూడదు. ఎందుకంటే ఇది చాలా అవసరమైనటువంటి వాక్యం. ఎంత అవసరమో ఇప్పటికీ క్రైస్తవుల్లో క్రీస్తుని నమ్మినటువంటి వారు సంఘాలలో కూడా అపార్థము జరుగుతున్నటువంటి సత్యం. దాని గురించి అవగాహన లోపంతో రకరకాలైనటువంటి డాక్ట్రిన్స్ లోకంలో, అంటే ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధమైనటువంటి ఉపదేశ బోధ వారి ఆ సంఘానికి కట్టుకోవడానికి, సంఘస్థులను నడిపించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సత్యాన్ని నమ్మి దాన్ని బోధిస్తుంటారు. దాన్ని సిద్ధాంతం, వాక్య సిద్ధాంతం అంటుంటారు. ఈ సిద్ధాంతాలలో పడి వాస్తవాన్ని మరిచి నిజమైన సత్యాన్ని ఎరగలేనటువంటి స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. కొందరు నన్ను అడుగుతుంటారు, దాని గురించి దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అంటే నేను అంటాను, బైబిల్లో వ్యర్థమైన వాదములతో వారు వ్యర్థులైపోయారు. నేను ఎవరితో వాదించను, నేను నమ్మాను, రక్షణ పొందాను, నీతిగా నిజాయితీగా దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆశపడుతున్నాను. ఆ దేవుని చిత్తాన్ని జరిగించడానికి కావలసిన కృపను ప్రార్థన ద్వారా పొందుకుంటాను, వాక్యం ద్వారా తెలుసుకుంటాను, ప్రవర్తన ద్వారా దాన్ని కనపరుస్తాను. అంతేకాని నేనే కరెక్టు, మీరు కరెక్ట్ కాదు అని వాదించి సమయాన్ని ఆలోచనలు వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని 2-3 సందర్భాల్లో అసోసియేషన్లో కొందరు లేవదీసినప్పుడు నేను చెప్పాను, మనకు అనవసరం. బైబిల్లో కూడా ఉంటుంది, కొందరు కక్ష చేత కూడా సువార్త ప్రకటిస్తారు. మిష చేతను కక్ష చేతను సువార్తను ప్రకటిస్తున్నారు. పట్టకూటి కోసం సువార్తను ప్రకటిస్తున్నారు, బ్రతుకు తెరువు కోసం సువార్తను ప్రకటిస్తున్నారు, ఏ ఉద్యోగం లేకుండా సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని నమ్మినట్టుగా నటిస్తూ దేవుని ప్రకటిస్తున్నారు. ఏ విధంగా సరే సువార్త అయితే ప్రకటించబడుతుంది. ప్రకటించబడుతున్న సత్యం ఒకరోజు బయలుపరచబడుతుంది. ఆ సత్యాన్ని మనం నేర్పామా లేదా అనేది దేవుడు ఒకరోజు మనల్ని అడుగుతాడు అని అదే ఉద్దేశంతో నేను నా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఇప్పుడు చెప్పబోతున్న సత్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం వాళ్ళ యొక్క పాపము నుంచి వారిని విమోచించడం, విడిపించడం. ఎవడు ఏ విధము చేతనను విడిపించబడలేడు, ఎందుకంటే వాని యొక్క ప్రాణ విమోచన క్రయధనం అంత గొప్పదని కీర్తనకారుడు అంటాడు. పాపము నుంచి విడిపించబడ్డానని తలంపు, క్షమించబడ్డానని ఆలోచన, హృదయంతరంగాల్లో పరిశుద్ధత కలిగి నీతిగా బ్రతుకుతున్నాననే సంతృప్తి అనేది అది యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడ్డామనే ఆలోచన ఉన్న వారిలో మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి మనమందరము కూడా పాపులము అని, ఆ పాపాన్ని నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, పాపాని వలన వచ్చే జీతం మరణం అని, ఆ మరణం పొందకుండా నిత్య జీవానికి దేవుడు మనం చేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, మహోన్నతుడైన దేవుడైనప్పటికీ, ఆకాశ మహాకాశాలు పట్టజాలనే దేవుడైనప్పటికీ, తను రిక్తునిగా చేసుకుని తన మహిమను వదులుకొని దాసుని స్వరూపం ధరించుకొని దీనుడిగా ఈ లోకానికి వచ్చి మనలో ఒకడిగా ఉండి శోధన సహించి పాపము లేని వాడిగా బ్రతికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవచ్చని ఒక సవాలుతో కూడినటువంటి మాదిరికరమైన జీవితాన్ని ఆయన జీవించి మన పాప భారానంతటిని మోసి ఆయన రక్తాన్ని చిందించి పాపం నుంచి విడిపించి ఆ రక్తంతో మనం కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం నమ్ముతున్న సత్యం అది నిజమే. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన విమోచన కార్యాన్ని జరిగించాడు, విడుదలనిచ్చాడు. అయితే ఆయన వెళ్తూ వెళ్తూ మీ యొద్ద ఎల్లప్పుడూ కూడా ఉండటకు నేను ఒక ఆదరణ కర్తను పంపిస్తానన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు అనుగ్రహింపబడినటువంటి ఆత్మ దేవుని గురించిన ఆలోచనలు ఈరోజు రకరకాలుగా అపార్థము చేయబడి పరిశుద్ధాత్మ దేవుని ఒక శక్తిగానో ఒక బలముగానో ఎంచి ఆ బలాన్ని పొందడానికి ఒక ప్రార్థనకు పరిమితం చేసి ఒక ఉపవాస ప్రార్థనలోనో ఒక కన్నీటి ప్రార్థన ద్వారానో పరిశుద్ధాత్మ శక్తిని పొందొచ్చనే భ్రమలో బ్రతుకుతూ, ఎందుకని ఆయన విమోచన కార్యాన్ని జరిగించిన, విడుదలను చేసిన, తిరిగి మనకు ఒక తోడును అనుగ్రహించాడు. మరి ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం నెరవేర్చబడింది కదా. పాపం నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు, ఆయన కార్యాన్ని జరిగించాడు, విడిపించాడు, నరకము నుంచి మనల్ని తప్పించాడు, శాపం మన మీద ఉండకుండా కొట్టివేశాడు, జరిగిపోయింది. ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది. దేవుని యొక్క సంకల్పం, ఆ సంకల్పం అనేది మనుషుల పట్ల అనాదిగా ఉన్నటి సంకల్పం నెరవేర్చబడింది. మరి నెరవేర్చబడిన తర్వాత కూడా, పాపము నుంచి మనం విడిపించబడిన తర్వాత కూడా, ఆయన రక్తము చేత కడగబడిన తర్వాత కూడా, ఆయన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా మార్చిన తర్వాత కూడా దేవుడు ఎందుకని పరిశుద్ధాత్మను మనతో ఉంచాడు? ఎందుకని పరిశుద్ధాత్మ మనతో కూడా ఉండడానికి దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానాన్ని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కాపుదలను ఈరోజు మనం కలిగి ఈ దినాల్లో బ్రతుకుతున్నామా? శక్తి, ఇప్పుడు ఈ పవర్ ఉంది కదా, దీన్ని అంటే విద్యుత్ శక్తి అంటారు కదా. విద్యుత్ శక్తి అంటే కరెంట్ అనేది ఒక పవర్, కనిపించదు, పట్టుకుంటే కానీ తెలుస్తుంది కదా, అవునా కదా? ఇప్పుడు ఆ శక్తికి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా? అది ఏడుస్తుందా? నవ్వుతుందా? బాధపడుతుందా? చెప్పండి. దుఃఖపడుతుందా? ఆదరిస్తుందా? కానీ వెలుగునైతే ఇస్తుందిగా, ఇవ్వట్లేదా? కరెంట్ వెలుగుని ఇవ్వట్లేదా? ఇస్తుంది. అదొక శక్తి, యాంత్రిక శక్తి, జీవం కలిగిన శక్తిగా. పరిశుద్ధాత్మను చాలామంది వాక్యానుసారంగా పోల్చిన దాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నూనెతో, దీపముతో ఇట్లా పోల్చిన దాన్ని బట్టి, శక్తితో పోల్చిన దానిని బట్టి, పరిశుద్ధాత్మ శక్తి అన్న దాన్ని బట్టి
పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని విడిచి. ఎవరైనా చివరిలో దీవించేటప్పుడు, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అని అంటారు. పరిశుద్ధాత్మక సహవాసం అంటే పరిశుద్ధాత్మ వారితో కూడా సంచరించే విధానం, కలిసి ఉండడం విధానం, ఆ సంచరించిన దాన్ని వాళ్ళు ఎత్తి చూపిస్తూ సహవాసం మనకు తోడుగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. పరిశుద్ధాత్మను చాలామంది ఒక శక్తితో పోల్చుకొని ప్రార్థన ద్వారా కన్నీరు కార్చి విలిపించి ఆ క్షణంలో ఉద్రేకపూరితమైన ఆలోచనతో వచ్చేటటువంటి వాక్శక్తి అది పరిశుద్ధాత్మ శక్తిగానో, లేకుంటే ఆ టైంలో వాళ్ళు నింపబడిన దాన్ని బట్టి వచ్చేటువంటి భాషలు, అన్ని భాషలను బట్టి పరిశుద్ధాత్మ శక్తిగానో చాలామంది ఊహించుకొని వాస్తవాన్ని మర్చిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడే. అందుకని నిత్యుడగు తండ్రి, సర్వశక్తిమంతుడు అని ఆయనకు పేరు ఉంది. శక్తిమంతుడే. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూలోకములో దిగివచ్చి పుట్టి మనలాగా బ్రతికాడు. ఎంత వాస్తవమో ఈ చివరి దినాల్లో వాగ్దాన పూరితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో, మన మధ్య సంచరిస్తున్నాడనేది అంత వాస్తవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? మన మధ్యలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు, మనతో కూడా ఉండటానికి. దేవుడి యొక్క తోడు మనం కోరుకుంటాం, కానీ ఈ చివరి దినాల్లో మనకు తోడుగా, మనకు నడిపించడానికి, బోధించడానికి, జ్ఞానాన్ని తెలియచేయడానికి, మనలో ఉండి ఆయన స్వరూపంలోకి మార్చడానికి ఆయన ఉంచిపోయినటువంటి పరిశుద్ధాత్మను ఎవరు గుర్తెరగట్లేదు. ఎందుకని దేవుడు ఆయన వెళ్ళిపోతూ ఆదరణకర్తను పంపించాడు అంటే, దేవుడు ఆత్మ కాబట్టి, మొత్తం దేవుడు ఆత్మ కాబట్టి మనము ఆ పోలికలోకి మార్చబడడానికి ఏంటంట, దేవుని పోలిక ఏంటి? ఆత్మ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో కూడా ప్రాణము, ఆత్మ కూడా ఉంది, దేహము. ఈ 3 పదార్థాలు కలిపితేనే మనిషి. దేవుడు నరుని సృష్టించినప్పుడు కూడా జీవవాయువుని ఊదినప్పుడు మానవులుగా జీవించే ప్రాణి కాదు, జీవించే ఆత్మ. ఆత్మయే మనిషిని జీవింపజేస్తుంది. అయితే పాపము చేసిన వెంటనే ఈ శరీరముల్లో నుండి దేవుని యొక్క ఉన్నతమైన మహిమను నింపగలిగి నడపగలిగినటువంటి ఆ నడిపింపును, ఆ పరిశుద్ధాత్మను మనుషుడు కోల్పోయి, లోకములో దురాత్మ కూడా ఉంది కాబట్టి దురాత్మకు తన్ను తాను లోపరుచుకున్న దాన్ని బట్టి, అందుకని లోబడుటకు మిమ్మును మీరు దేనికి లోబరుచుకుంటారో దానికి దాసులు అని బైబిల్లో ఉందా లేదా? దేవునికి దాసులకు కొంతకాలం బ్రతికిన వాళ్ళు దురాత్మకు, సాతానుకు, అపవిత్రాత్మకు వారు ఏం చేశారంటే లోబడుటకు అప్పగించుకున్నారు. దేవుని మాట వినకుండా సాతాను మాట విన్న దానిని బట్టి సాతానుకు దాసులైపోయారు. ఇప్పుడు మనలో కూడా ఒక ఆత్మ ఉంది. అదేంటంటే దురాత్మ, అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మ కూడా శరీర ఇచ్ఛలను రగిల్చి ప్రాణంతో కూడా ఉండినప్పటికీ దేవునికి విరోధంగా బ్రతికేటువంటి క్రియను మానవుడి జీవితంలో చేసి, ఈ యొక్క ఆత్మ సంబంధమైన మనుషుడిగా పుట్టిన మనము అపవిత్రాత్మ చేత నడిపించబడుతూ దేవుని గుణ లక్షణాలు ఎరగకుండా, దేవునికి ఉద్దేశాన్ని తెలుసుకోకుండా సాతాను కబంధ హస్తాలలో పాపం యొక్క ఆలోచనతో పడి బ్రతుకుతున్న మనల్ని ఆ పాపిష్టి స్థితి నుంచి తీసివేసి, ఆ పరిస్థితుల నుంచి మనం విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్తము చిందించి ఆ స్థితి నుంచి విడిపించి, ఇప్పుడు ఆ పోలికగా, ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి పోలికల్లోకి మనల్ని మార్చడానికి
పరిశుద్ధత పొందిన మనము పరిశుద్ధులుగా బ్రతకడానికి, ఒకరోజు ఆయన లాగా మార్చబడడానికి దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కానీ మనం చూద్దాం కొన్ని మాటలు. ఈరోజు ఒక క్లారిటీకి వచ్చి మన మధ్యలో ఉన్నటువంటి, మనతో కూడా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు కలిగి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభూతిని కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని కావచ్చు, ఏదైనా సరే ఈరోజు వ్యర్థంగా మన జీవితాన్ని ఉంచుకోకుండా ఆ శక్తితో ఈరోజు మనం ముందుకు వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు అనుకోండి. చూడండి. చాలు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే 2 రకాలైన జన్మలు అవసరం అన్నట్లుగా అక్కడ రాయబడింది. అవునా? 1 నీటి బాప్తిసం, 2 ఆత్మ బాప్తిసం. మనమందరం కూడా నీటి బాప్తిసం పొందాం. పరలోకంలో ప్రవేశించాలంటే 2 ఉండాలి. ఏదైనా ఒకటి నీటి బాప్తిసము కానీ పరిశుద్ధాత్మ బాప్తిసము కానీ పొందితే అని రాయబడిందా? ఏమని చదివా ఇప్పుడు? నీటి మూలముగాను ఆత్మ మూలం, రెండిటితో కలిపి 2 ఉండాలి. చాలామంది అనుకుంటారు మేము బాప్తిసం తీసుకున్నాం పరలోకానికి వెళ్తాం. ఇక్కడ పరలోకానికి వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి సాధారణ నీటి బాప్తిసం అంటే ఆయన మరణానికి సదృశ్యమైనటువంటి నీటి బాప్తిసంతో పాటు పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మన దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు చూద్దాం 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం. ఈరోజు కొద్దిగా రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, మీరు త్వరగా నాకు సహాయం చేయండి, టైం కూడా ఉంది కాబట్టి. 18వ వచనం. యోహాను సువార్త 18. పరిశుద్ధాత్మ మీ దగ్గరకు వచ్చిన నీతిని గూర్చి పాపమును గూర్చి ఒప్పుకొని చేయడం అనే మాట ఎన్నో వచ్చిన వదినమ్మా? 16:8 చూడండి. ఎస్. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. చాలు. పరిశుద్ధాత్ముడు చేసే కొన్ని పనుల గురించి మనం చూస్తే నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి దేవుడు మనల్ని ఒప్పుకొని చేయను రాయబడింది. దీన్ని బేస్ చేసుకొని చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ లేకపోతే మేము ఎందుకు ఒప్పుకుంటాం, ఎందుకు మేము పశ్చాత్తాపపడతాం, ఎందుకు మేము మారు మనసు పొందుతాం, ఎందుకు మేము దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం అంటారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? బోధిస్తాడు, ఒప్పుకొనే చేస్తాడు, ఒప్పుకొనేటట్లుగా చేస్తాడు. అంటే ఆయన ఏం బోధిస్తాడు? పై వచ్చిన అదే అధ్యాయంలో 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి
నేను మీతో సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. చూడండి, పరిశుద్ధాత్మను దేవుడు ఈ చివరి దినాల్లో ఎందుకు ఈ లోకంలో ఉంచాడు? లోకంలో ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మన మధ్యలో ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో బ్రతికినంత కాలం ఏ విధంగా బ్రతికాడో, ఏం చేశాడో, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఎలాంటి జీవితాన్ని కలిగి మనం బ్రతకాలో, తర్వాత ఒకవేళ అలా బ్రతకకపోతే ఎలాంటి తీర్పులోకి మనం వస్తామో, నీతిని ఏ విధంగా కాపాడుకోవాలో బోధించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ. సర్వసత్యంలోకి నడిపించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. సర్వసత్యంలోకి నడిపించేవాడు. ఇంతకుముందు మనం ఏమనుకున్నామంటే నీటి బాప్తిసము ద్వారా కానీ లేకపోతే మూలముగాను, ఆత్మ బాప్తిసం మూలముగా అని అన్నాం. ఇప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మలో ఒప్పుకొని చేసి, పాపాన్ని ఆత్మ ద్వారా ఒప్పుకొని, నా మీదకి ఇలాంటి తీర్పు రావాల్సి ఉంది అని దేవుడు బోధించినప్పుడు, లేకుంటే నీ బ్రతుకులో ఈ తీర్పు నువ్వు పొందుకుంటావు, లేకుంటే నష్టపోతావు, లేకుంటే ఇలా ఇబ్బంది పడతావు అని బోధించినప్పుడు, ఎవరైతే భయపడి ఒప్పుకొని ఆ బోధకు లోబడి బ్రతుకుతారో, ఒప్పుకొని తమ పాప జీవితాన్ని తీసివేసుకుంటారో, వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఒక నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. మీరు కానీ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇన్ని హమ్మింగ్ వస్తుంది శేఖర్, కాదా? రావట్లేదా? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనంలో చాలా క్లియర్గా ఏమని రాయబడి ఉందంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగ చేయడం ద్వారాను మనలను రక్షించను. మారు మనసు పొందిన వారు బాప్తీసము తీసుకున్న తర్వాత అది వాక్యానుసారంగా నీటి బాప్తీసం తీసుకున్న తర్వాత తిరిగి లేపబడుతున్నాడు అనగానే ఆ ఒప్పింప చేసినటువంటి ఆత్మ మనకు బోధించి, నువ్వు సరిగా లేవు, నీ ఆత్మస్థితి సరిగా లేదు, నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు, నువ్వు శాపం నీ మీదకు రాబోతుంది, నరకానికి నువ్వు వెళ్తావు అని లోకంలో ప్రకటించబడుతున్న స్వార్థను విని, తన అంతరంగములో మనతో కూడా ఉండి, నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు, దీన్ని బట్టి శాపం నీ బ్రతుకులో వస్తుందని చెప్పబడిన హృదయాంత రంగాల్లో వినబడుతున్న స్వరాన్ని ఒక వ్యక్తి విని, ఆ మాటకు లోబడి మారు మనసు పొంది బాప్తీసము తీసుకున్న దాన్ని బట్టి, ఆ బాప్తీసము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే అతను కలిగిన నూతన ఆలోచనల ద్వారా అతను ఏం చేస్తాడంటే జీవింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తీసం తీసుకున్న రోజు ఉన్న ఆలోచన, నేను నా దేవుని కోసం నీతిగా బ్రతకాలి, నా దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాలి, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి అని ఆలోచన ఉంది. అవునా కదా? చెప్పండి. బాప్తీసం తీసుకునేటప్పుడే ఒక ఒప్పుదల, నీవు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అనగా నీ పాపముల కోసము మరణించి తిరిగి లేచాడని హృదయపూర్వకంగా నమ్ముతున్నావా? నీ పాపాలు క్షమించబడ్డాయని నమ్ముతున్నావా అని అన్నప్పుడు, వాళ్ళు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న దాన్ని బట్టి, వాళ్ళ అంగీకారం తెలియజేసిన దాన్ని బట్టి, మనము ముంచి అంటే ఆ నీటి బాప్తిస్మం ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు పునర్జన్మ సంబంధమైన పునఃస్థాపకమైన స్థితిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే తిరిగి లేపబడ్డారు. తిరిగి లేపబడిన రోజు, తిరిగి లేపబడిన ఆ క్షణము, ఆ టైంలో వారి ఆలోచనలో
ఏంటి అంటే నాకు తెలిసి 99% 100% నీతిగా బ్రతకాలనే ఉంటుంది. ఇక మీదట దేవుడు నా ఈ స్థితి నుంచి వదిలేశాడు. ఒకప్పుడు ఇలా బ్రతికాను, ఈ పాప స్థితిలో బ్రతికాను, ఇంత దుర్మార్గంగా బ్రతికాను, ఇంత నీచంగా బ్రతికాను. దేవుని కృపను బట్టి నేను క్షమించబడ్డాను. దేవుడు నా మీద ఉన్న దోషశిక్షను తీసివేశాడు. దేవుని కృపను బట్టి ఈరోజు నూతన వ్యక్తిగా నేను మార్చబడ్డానని తలంపు ఆ రోజు ఉంది. ఈ ఆలోచన నీకు కలగజేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ. అందుకనే ఇప్పుడు మనం చదివిన ఆ మాటల్లో నూతన స్వభావము కలగచేయుట ద్వారా, నూతన స్వభావం, ఆ క్షణంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్వభావంలో మార్పు ఉంటుంది. మాట తీరులో మార్పు ఉంటుంది, చూపులో మార్పు ఉంటుంది, ఆలోచనలో మార్పు ఉంటుంది. ప్రతి క్షణం పరిశుద్ధాత్ముడు నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి, పాపము నుంచి నువ్వు కడగబడిన వ్యక్తివని ప్రతి క్షణం ఏం చేస్తాడు, నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని నిన్ను నడుపుతున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క మాటకు లోబడి బ్రతకడానికి నువ్వు నిశ్చయించుకున్నావు. ఆ రోజు నేను చెప్తున్నాను. ఆ రోజు ఏ రోజు? బాప్తీసం పొందిన రోజు. ఆ క్షణం, ఆ గడియ, అంతే, ఆ గంట. ఎప్పుడైతే నూతన స్వభావం కలగచేసిందో ఆ స్వభావాన్ని కంటిన్యూగా చేసేది. నీతిగా బ్రతకాలి అని ఒప్పుకున్నావు, కోరుకున్నావు. నూతన స్వభావాన్ని కలగచేసేది పరిశుద్ధాత్ముడే. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీలో ఒక నూతన స్వభావాన్ని కలగజేశాడు. ఏంటి ఆ నూతన స్వభావం అంటే? పాపాన్ని బట్టి కలిగే శిక్ష మరణమని తెలుసుకొని, ఒప్పుకొని, భయపడి, విడిపించబడి, రక్తంతో కడగబడి నేను నూతన వ్యక్తిగా మార్చబడ్డాననే ఆలోచనను చేసావు. ఆ ఆలోచన కూడా నీకు ఎవరు కలుగజేశారంటే పరిశుద్ధాత్ముడే కలుగజేశాడు. అందుకనే దీని గురించి చాలా క్లారిటీగా మనం రోమీలకు రాసిన పత్రికలో చదువుతాం. రోమీలకు రాసిన పత్రికలో ఎప్పుడైతే నీటి నుంచి బాప్తిసం పొందిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత మనలను మనమే వాక్యానుసారంగా ఏం చేయాలి అంటే ఒక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనమా? ఒక మాట చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. చదవండి అమ్మా, ఏం చదవరా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నుంచి మనను విడిపించెను. ఇప్పుడు జీవమునిచ్చు ఆత్మ అని రాయబడింది. జీవమునిచ్చు ఆత్మ అని అక్కడ రాయబడింది. పాప మరణము నుంచి మనం విడిపించి నూతన వ్యక్తిగా మార్చింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. ఇందాక మనం చదువుకున్న మాటలో నూతన స్వభావాన్ని కలగజేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ. ఆ స్వభావాన్ని దేవుడు కలగజేశాడు కాబట్టి నువ్వు మార్చబడ్డావు. అంతవరకు బాగానే ఉంది, మార్చుకున్నావు, ఇంకా బాగా ఉంది. ఇక్కడ నూతన జీవం పొందిన వారై బ్రతకడానికి ఇప్పుడు అదే మాటను దేనికి జీవమునిచ్చింది? పరిశుద్ధ ఆత్మ. జీవమునిచ్చు ఆత్మ దేనికి ఇచ్చింది అనే మాటను మనం చూస్తే మీరు వెనక్కి తిప్పి 6వ అధ్యాయంలోకి చూడండి. 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము
బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనంలో మీరు పట్టుకోవాల్సిన మాట ఏంటంటే, లేపబడ్డాం, మనము నూతన జీవము పొందిన వారమై, నూతన జీవం పొందిన వారం, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారిని ఆ స్థితి నుంచి లేపి నూతన స్వభావాన్ని కలగజేసింది ఎవరంటే జీవమునిచ్చు ఆత్మ అని మనం చదువుకున్నాం. జీవమునిచ్చు ఆత్మ ఏ జీవాన్ని ఇచ్చిందంటే నూతన జీవాన్ని. అప్పటి వరకు పాత జీవము, పాత జీవితం వేరు, పాత స్వభావం వేరు. అప్పటి వరకు మనము దోషకారులం, దుర్మార్గులం. మనం అంటూ ఉంటాం, కుక్క వలె తిరిగాం, పంది వలె పొర్లాం, పాపంలో ఇష్టం వచ్చిన బ్రతికాం. ఇవన్నీ కాదనుకున్నాం, కాదని అనుకున్నట్లు ఒప్పింపజేయబడ్డాం, ఒప్పుకున్నాం, అంగీకరించాం, విశ్వసించాం, మునిగాం, అంటే బాప్తిస్మం పొందాం. తిరిగి లేయబడిన తర్వాత ఇప్పుడు మనకు ఒక శక్తి, పరిశుద్ధాత్ముడు నూతన జీవం పొంది బ్రతకడానికి ఇస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నూతన జీవం పొంది బ్రతకాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవం పరిశుద్ధాత్మ ద్వారా పొందిన వారమై, పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తు యొక్క పోలికలోకి, ఎందుకని ఆయన ఆత్మ కాబట్టి, ఆత్మలో పాలు మనకు దయచేశాడు కాబట్టి ఆ పోలికలోకి మార్చబడడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాట మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు మరణించి మన పాపం నుంచి విడిపించాడు, దానితో విమోచన కార్యం అయిపోయింది. ఇప్పుడు మనమందరం కూడా తిరిగి లేపబడిన వారం ఏ విధంగా మార్చబడాలంటే మహిమ శరీరాన్ని దాల్చడానికి, ఆ పోలికలోకి మనం మార్చబడడానికి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ తరంలో, ఈ లోకంలో, ఇప్పుడు ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచాడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా బ్రతికిన వారు దేవుని పోలికలోకి మార్చబడతారు. దేవునికి పోలికలోకి మార్చబడతారు. దేవునికి పోలికలు ఏంటి? ఆయన ఎర్రగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటాడు అని కాదు. మన నరుల నుంచి మన పోలిక చొప్పున నరులను చేయుదమనే అన్న మాటలో ఆయన పోలిక అంటే జనరల్గా అందరూ కూడా పై రూపానికి ఆపాదిస్తారు. కాదు, ఆయన పర్సనాలిటీ, ఆయనకు గుణగణాలను, ఆయన గుణ లక్షణాలను. పోలిక అంటే అది. ఇప్పుడు పిల్లలు ఏదైనా ఒక ప్రవర్తన చేస్తున్నారంటే ఆ లక్షణం వాళ్ళ తల్లిదండ్రులు ఉంది కాబట్టి వారిలాగా ఉన్నాడు అంటున్నాడు. ఆ లక్షణం పోలిక అంటే రూపం, నాట్ ఓన్లీ అంటే ఫిజికల్ అపీరెన్స్, అది కాదు. దేవునిలో ఉన్నటువంటి గుణగణాలు, ఆయన ప్రేమ, ఆయన సత్యం, పరిశుద్ధత, నీతి, యథార్థత, ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు. ఈ లక్షణాలను కలిగి మనము కూడా ఈ లోకంలో ఆ పోలికలోకి మార్చబడి ఒకరోజు ఏమున్నామంటే అని అంటాడు, ఆయన ఉన్నట్లుగానే మనము కూడా ఉంటామంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు అంటాడు, ఇక ప్రత్యక్షపరచబోయేది మనకేంటో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన వచ్చినప్పుడు మాత్రం మనము ఆయనలాగా ఉంటామని అంటాడు. మనము ఆయనలాగా మార్చబడ్డానికి ఇప్పుడు నూతన జీవం పొందిన మనము, అలాంటి మారు మనసు పొందిన మనము ఆత్మ చేత జీవించబడుతూ ఆత్మ కలగచేయ నూతన స్వభావాన్ని మన బ్రతుకులు పొంది
దేవుని పోలికగా మార్చబడడానికి దేవుడు పరిశుద్ధాత్మని ఈ లోకంలో ఇప్పుడు ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఆయనకు సమానత్వాన్ని ఇచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం. ఒక నామం కాదు, తండ్రి అంటే సమానం. పరిశుద్ధాత్మ గురించి చాలా వచనాలు నేను రాసుకున్నాను. 2-3 రోజుల నుంచి దాని గురించి పొదుగుతూనే ఉన్నాను, ఆలోచన చేస్తూనే ఉన్నాను. ఎందుకని మానవుడు ఈరోజు పక్కన ఉన్న దేవుణ్ణి గుర్తెరగలేకపోతున్నాడు? ఎక్కడో ఉన్నాడు అనుకుంటూ భ్రమపడుతూ బ్రతుకుతున్నాడు. అరే, ఆదరించడానికి, బలపరచడానికి, నెమ్మదివ్వడానికి, ఎల్లప్పుడూ మీతో కూడా ఉండడానికి దేవుడు ఆదరణకర్తను వదిలిపెడితే, ఉంచితే ఆదరణకర్తను మర్చిపోయి ఎక్కడెక్కడో ఆదరించబడాలని, ఎవరి ద్వారా ఆదరించబడాలని, దేని ద్వారానో సంతోషపరచబడాలని పక్కన ఉన్నటువంటి దేవుణ్ణి, అదేదో అంటారే సంఖలో పిల్లి పెట్టుకొని, చాలా అది పెట్టుకొని ఊరంతా తిరిగినట్టుగా, పిల్లేనా, గొర్రె పిల్లనే, ఏదో ఒకటి మనలో అని మనకు తెలుసు. ఎవరికి తెలియదు మనలో ఉండే దేవుడు? ఎన్నిసార్లు చెప్పి ఉంటాం. అని మనలో ఉండి మనల్ని నడిపించే దేవుడు అని చెప్పుకున్నాం. కానీ మనం ఎక్కడున్నాడని ప్రార్థన చేస్తాం? పరలోకంలో ఎక్కడో ఉన్నాడని అరుస్తాం. చూడండి, ఈ చివరి దినాల్లో మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆయన ద్వారా పరిశుద్ధత పొందిన నీవు ఆ పరిశుద్ధతను కాపాడుకుని, ఎందుకని పరిశుద్ధత అనేది ఆయన లక్షణం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడకు దేవుడు. అందుకని నిత్యుడొక ఆత్మ ద్వారానే ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న మనం నిత్యము జీవిస్తాం. పరిశుద్ధాత్ముడు ఆయనలోని పోలికని పరిశుద్ధత కాబట్టి పరిశుద్ధులగుటే దేవుని చిత్తం అని, దేవుని చిత్తం ఏంటో పరిశుద్ధాత్ముడు ఎరుగుతాడు కాబట్టి ఆ పరిశుద్ధతలోకి మనం నడిపిస్తాడు. దేవుడి యొక్క సత్యాన్ని ఎరిగి మనం బ్రతకడానికి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన బోధించేది ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్ముడు బోధించే బోధ ఈ లోక సంబంధంగా బ్రతకడానికి కాదు, ఈ లోక సంబంధంగా బ్రతకడానికి కాదు. ఈ లోకంలో మనము మిద్దెలు మేడలు కట్టుకొని జీవించి సుఖపడడానికి కాదు. పరిశుద్ధాత్మ ఆలోచన అంతా కూడా దేవునితో ఉండేదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంతకుముందు కూడా నేను ఈ వాక్యం చెప్పింటా, నాకు తెలిసి దేవుని యొద్దకు వచ్చిన వారు అనే వాక్యం నేను చెప్పాను. మీకు గుర్తుందా లేదో నాకు తెలియదు. ఎందుకంటే అన్నీ గుర్తున్నా లేకపోయినా మాత్రం నేను చెప్పిన వాక్యాలు, మరి ఆత్మీయ తండ్రి గారు చెప్పినట్టు వాక్యాలు ఎన్నో గుర్తున్నాయి కాబట్టి వాక్యాన్ని చెప్పడానికి గల సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. చెప్పిన వాక్యాన్ని నేను మర్చిపోను. తర్వాత రికార్డ్ చేసుకున్న తర్వాత ఎంతవరకు కరెక్ట్ చెప్పాను, చెప్పాలనుకున్న మాటలు కరెక్ట్గా చెప్పానా, దాని ప్రకారం ఉన్నానా లేదా అని పరిశీలించుకుంటూనే ఉంటాను. నా వాక్యం నేనే వింటూ ఉంటాను. విని ఏదైనా తేడా ఉందనుకో అది నన్ను నేనే సరి చేసుకుంటాను. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధతలోకి మార్చబడ్డానికి ఆయన పోలిక ఏంటంటే పరిశుద్ధత. ఆల్ పోలికగా మార్చబడడం. ఆయనలో ఏ మత్సరం లేదు, ఆయనలో ఏ పాపము లేదు. అంటే ఆయన పోలిక అంటే పాపము లేని బ్రతుకు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉంచిపోయిన అడుగుజాడల గురించి మనం చూస్తే ఆయన నోట ఏ కపటం లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన ఉంచిపోయిన అడుగుజాడల్లో మనం నడిపించేటప్పుడు ఆ అడుగుజాడలు ఏంటో మనకు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఏంటి అడుగుజాడలు అంటే, పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలోనే, రెండో పత్రిక అనుకుంటాను, మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా
న్యాయముగా తీర్పు తీర్చే దేవుడికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇవన్నీ కూడా ఒక మాదిరి ఉంచిపోయాడు యేసు ప్రభు అన్నాడు కదా. ఏంటి ఆయన ఉంచిపోయిన మాదిరి? నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడని మనం చదువుకున్నాం కదా. ఏం బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు? మనతో కూడా ఉండి, మనలో కూడా ఉండి ఆయన బోధించేది ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా బ్రతికాడో, ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా తండ్రికి తను అప్పగించుకున్నాడో, ఏ విధంగా తండ్రికి చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాడో, దాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడు అంటే, అని ఏ పాపము చేయలేదు. పాపము చేయడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించలేదు. అందుకని బైబిల్లో ఆయన ఉంటుంది, ఆయన మూలంగా పుట్టినవాడు, పరిశుద్ధాత్మ మూలంగా పుట్టినవాడు ఏ పాపము చేయడు. పాపం అంటే భయం ఉంటుంది, దూరంగా వెళ్తాడు, నోట కపటం ఉండదు, దూషణ ఉండదు, ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క నూతన స్వభావాన్ని కలగ చేసినప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి పరిశుద్ధాత్మ సహవాసంలో, పరిశుద్ధాత్మక నడిపింపులో, క్రీస్తు పోలికలోకి మార్చబడ్డానికి ఆత్మచేత నడిపించబడుతున్న వారి జీవితాల్లో ఉండేటువంటి లక్షణాలు ఇవి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి, పరిశుద్ధాత్మ చేత బోధించబడి, పరిశుద్ధాత్మ చేత జ్ఞాపకము చేయబడే సంగతులు ఏంటి అంటే, ఈ లోకంలో నువ్వు ఎలా ఏమి సంపాదించుకోవాలని ఆయన జ్ఞాపకం చేయడు. ఎందుకంటే ఏమి సంపాదించే వదిలిపెట్టిపోయే దాని గురించి ఆయన అసలు జ్ఞాపకం చేయడు. ఎలా బ్రతుకుతే దేవుని సంపాదించుకుంటావు, ఎలా బ్రతుకుతే పరలోకంలో నీకు ఒక స్థానం ఉంటుంది, ఎలా బ్రతుకుతే నీకు జీవ కిరీటం ఉంటుంది, ఎలా బ్రతుకుతే నీకు అక్షయ కిరీటం ఉంటుంది, ఎలా బ్రతుకుతే జీవవృక్ష ఫలాలు ఇస్తాడు, ఎలా బ్రతుకుతే ఆయనతో పూట ఎలా సింహాసనం ఇస్తాడు అనే బోధ, ఆత్మ సంబంధమైన తలంపులు దేవుడు బోధిస్తుంటాడు. ఎందుకంటే ఆత్మ ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుంది. మరి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారి జీవితాల్లో మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. ఆ స్వభావాన్ని కలగచేయడం మాత్రం కాకుండా, రెండవదిగా ఆయన దేవుడు ఆజ్ఞాపించిన సంగతులను బోధిస్తాడు. ఏంటి ఆ సంగతులు అంటే, పాపము చేయకుండా, కపటము లేకుండా, దూషణ లేకుండా ఈ లోకంలో దేవునికి తీర్పుకు, అందుకని అక్కడ ఒక మాట ఉంది, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. బైబిల్లోనే ఆయన అన్యాయపు తీర్పు నొందెను అని రాయబడి. ఆయన ఏ పాపం చేశాడని ఆయన్ను శిలువ వేశారు. ఎవరికి అన్యాయం చేశాడని, ఎవరికి ద్రోహం చేశాడని, ఏం దొంగతనం చేశాడని ఆయన మీద అంతగా అభాండాలు మోపారు, అన్యాయపు శిక్షణ వేశారు. మనకు తెలుసు అన్యాయపు శిక్ష అని తెలుసు, యేసుక్రీస్తుకు కూడా తెలుసు, కానీ దేవునికి లోబడ్డాడు. అది అందుకని ఆ మాట గురించి మనం చూస్తే, ఆ మాట గురించి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మీరు కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. తర్వాత 11వ వచనం చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన తన సేవకుడు జనుల దోషను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేసెను. దాని కింద ఏమనుందంటే, మరణం నొందునట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను. ఈ దేవునికి ఇష్టమాయను అనే మాటను ఏమి ఇష్టమైంది అంటే, ఇప్పుడు మనం చదువుకునే మాటలో అతడు తృణీకరించబడడం, ఎన్నిక లేకపోవడం, దేవుని వలన బాధింపబడిన వాడికి ఉండడం, గాయపరచబడి ఉండడం, నలగొట్టడం, ఇవన్నీ చదివితే దేవునికి ఇష్టం. నేను అంటాను, ఒకవేళ దేవునికి ఇష్టం నువ్వు శ్రమల గుండా వెళ్ళాలి. ఎవరు అంగీకరిస్తారు దాన్ని? ఎవరు అంగీకరించరు. నీ జీవితంలో కొన్ని నష్టాలు, బాధల గుండా దేవుడు నిన్ను
అత్యధిక మహిమలోకి మార్చాలనుకున్నాడేమో. యేసుక్రీస్తు కూడా అన్యాయపు తీర్పు నొందుతానని ప్రవచనపూర్వకంగా ఆలోచన ఉంది. తెలుసు నిర్నిమిత్తంగా ద్వేషిస్తారు, దూషిస్తారు, కొడతారు, చంపుతారు. అయినా సరే ఎందుకు తన్ను తను అప్పగించుకున్నాడంటే అది దేవునికి లోబడే విధానం. పరిశుద్ధాత్మ ఉంటే మనుషుల గురించి ఆలోచించకుండా ఏ స్థితిలోనైనా సరే దేవునికే లోబడి బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం జరిగించడం నాకు ఇష్టం. దేవుని చిత్తం జరిగించడం నాకు ఇష్టం. ఆయన దేవుని చిత్తం జరిగించడం ఏంటి? నేను నలగొట్టబడాలి, నేను అన్యాయపు తీర్పు నొందాలి, ద్వేషించబడాలి, లేకుంటే వేదన పడాలి, ఈ లోకంలో అలా నేను బ్రతకాలి అని దేవుడు నిర్ణయించాడు. అది ఆయన ఇష్టం. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను నేను ఆ విధంగా బ్రతుకుతాను అనే ఆలోచన కలిగి బ్రతికే విధంగా అలాంటి ఆలోచన కలగ చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. అందుకని యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించేటప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుందంటే నూతన సృష్టి చేస్తాడు అని అప్పట్లోనే నేను చెప్పాను. భూమిని దేవుడు నిరాకారంగా సృష్టించలేదు, అది నివాస యోగ్యంగా సృష్టించాడని యెషయా గ్రంథంలో ఉంటే, కానీ బైబిల్లో ఏముందంటే నిరాకారముగాను శూన్యముగాను ఉండేను అని రాయబడి. అంటే అది తర్వాత అలా మార్చబడింది. దాని రెండవ వచనానికి మొదటి వచనానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది అంటారు. ఆది యందు దేవుడు భూమ్యాకాలు సృష్టించినప్పుడు అది నిరాకారంగా ఆకారం లేకపోతే సృష్టి ఎట్ట అవుతుంది? ఇది సృష్టి, ఇది ఒక ఆకారం ఉంది కాబట్టి ఇది సృష్టి అంటాం. అసలు ఆకారం లేని దాన్ని ఇప్పుడు ఇలా అన్నాను రౌండ్ అని, అది ఆకారం లేదు, మీరు రౌండ్ అంటారా చెప్పండి? ఆకారం ఉంటేనే కదా సృష్టి. నిరాకారంగా ఉండేను అంటే ఆకారం కోల్పోయింది. అందుకని యెషయా గ్రంథంలో ఏమో ఆ మాట ఏమని ఉంటుందంటే, ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం పోయినసారి చదువుకున్నాం, ఎక్కడ 47లోనో 51లోనో ఉంటుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశంలో సృష్టికర్త యొక్క యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారముగా నుండున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం అగునట్లుగా దాన్ని సృజించను. ఇప్పుడు మీరు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చూడండి, ఏది కరెక్ట్ అంటారు? అనే ఒక వచనంలో ఏమో సృష్టించబడినప్పుడు నిరాకారంగా సృష్టించబడలేదు, నివాస యోగ్యంగా ముందు సిద్ధపరిచి దాన్ని తయారు చేశాడు అంటాడు. ఇక్కడేమో సృజించను నిరాకారంగా ఉండేను అని ఉంది. అంటే అందుకని ఇందాక చెప్పాను, కొన్ని వందల కోట్ల సంవత్సరాల కాలం దేవుడు మొట్టమొదటి ఆది అనేది మనకు తెలియదు, ఆదిలోనే సృష్టించాడు. అయితే భూమి పాపం చేసి లేకుంటే ఆ యొక్క సాతను కింద పడిన తర్వాత అగాధ జలంలోకి వెళ్ళి, ఇప్పుడు మట్టి ముద్ద ఉందండి, మట్టి ముద్ద ఉంది, దానికి ఆకారం ఉంటుందిగా, ఉంటుందా లేదా చెప్పండి? ఇటు చూడండి నా వైపు, మట్టి ముద్ద ఉంది, గట్టిగా ఉంది, దాని మీద చీమలు అవి ఉంటాయిగా, లేకపోతే దానికి చిన్న చిన్న మొక్కలు ఉంటాయిగా, అంటే దానికి ఒక ఆకారం ఉందిగా, దాని మీద అవి చీమలు లేకుండా ఉండడానికి అది నివాస యోగ్యంగా ఉన్నట్టుగా అక్కడ ఉంటుందిగా. ఒకవేళ పెద్ద డ్రమ్ములో నీళ్ళలో పడేసాను, మట్టి కరిగిపోయింది, మట్టి అంతా ఎక్కడ పోయింది? నీళ్ళలో ఉందా లేదా చెప్పండి? నీళ్ళలో ఉంది, కరిగిపోయిన దానికి ఆకారం ఉందా? లేదు. అంటే దేవుడు ఆదిలో భూమిని సృష్టించినప్పుడు ఆకారంగా ఉంది, నివాసయోగ్యంగా ఉంది. కానీ ఎప్పుడైతే మనం చెప్పుకున్నామే సాతాను లూసిఫర్ కిందికి నెట్టివేయబడ్డాడో, మరి ఏం జరిగిందో, కానీ ఆకారం కోల్పోయింది. అంటే ఇప్పుడు ఆ మట్టి ముద్దను, ఆకారంగా ముద్దను నీళ్ళలో పడేస్తే కరిగిపోయి ఆకారం కోల్పోయినట్టుగా ఈ భూమి ఆకారం కోల్పోయింది. అయితే
పరిశుద్ధాత్ముడు ఈ అగాధ జలముల మీద అల్లాడి పొదిగి పొదిగి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ నీళ్ళ కింద కరిగిపోయిన భూమిని మొత్తం ఆరిన నేల కనపడింది. అప్పుడు కరిగిపోయిన ఆ మట్టి అంతా కూడా నీళ్ళంతా పోయి ఇప్పుడు ఏమైందంటే ముద్దగా ఆరిన నేల కనిపించింది. దానికి ఏం చెప్పాడంటే భూమి అని పేరు పెట్టాడు. ఆకారంగా సృష్టించాడు, ఆకారం ఉంది కానీ కరిగిపోయింది, నిరాకారం అయిపోయింది. కానీ ఈ నిరాకారమైన భూమిని నూతన సృష్టిని చేసింది ఏంటంటే పరిశుద్ధాత్మ. ఆ పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. దీని మీద నేను ఏదో ఈ లెసన్ కానీ దానికి ఎవిడెన్స్ కానీ కాదు. పరిశుద్ధాత్ముడు అగాధ జలముల కింద కరిగిపోయి ఆకారం కోల్పోయి నీట మునిగిపోయి నిరాకారమైపోయినటువంటి భూమికి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు ఆ యొక్క అగాధ జలం మీద పొదిగాడో తెలియదు. కానీ ఒక ఆలోచనలోకి వచ్చే విధంగా భూమి ఈ విధంగా సిద్ధపరచబడాలి, స్థిరపరచబడాలి, నూతన సృష్టిగా మార్చబడాలని ఆలోచించి దేవుడు ఆ విధంగా ఒకరోజు ఆయన ఆలోచన బట్టి ఆయన అన్నాడు. కింద దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలుగును కాకనంగానే విశాలమైంది, దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. 9వ వచనంలో ఆకాశం కింద జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆరిన నేల ఎట్లా వచ్చింది? ఎలా వచ్చింది ఆరిన నేల అంటే అండి, నేల అప్పుడు ఎక్కడ ఉంది? నీళ్ళల్లో ఉంది. ఇప్పుడు ఒక చోట ఏదైనా ఉందనుకో, మునిగిపోయింది, నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత ఏముంటుంది? అదంతా మళ్ళీ పైకి కనిపిస్తుంది కదా. నీళ్ళు మట్టి పట్టింతలా గడ్డే ఉంది, కరిగిపోయింది, నీళ్ళన్నీ ఇంకిపోయాయి, మట్టి అడుగున ఉంటుందో పేరుకొని పోతుందా లేదా? ఏందమ్మా ఏం చెప్పరు? సో ఇప్పుడు ఏముంటున్నాడంటే ఆ నీళ్ళన్నీ పోయి ఇప్పుడు ఏంటి? ఆరు నెలలు కనిపించాలి. నీళ్ళు పోయి ఇప్పుడు ఉండి 6 నెలలు కనిపించగానే దేవుడు దానికి భూమి అని పేరు పెట్టాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ క్రియ అంటే నూతన సృష్టిని చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నూతన సృష్టిని చేస్తున్నాడు. ఆ విధంగానే బాప్తీసం పొందిన వారి జీవితాల్లో నూతన స్వభావాన్ని, నూతన జీవాన్ని కలగజేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. అందుకనే ఆ నూతన జీవం పొందుకొని నూతన సృష్టిగా మార్చబడి, అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక ఏమంటాడు? మరి ఎన్నోసార్లు నూతన సంవత్సరం రాగానే చదువుతాను, ఇదిగో క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. ఏ విధంగా మార్చబడ్డాడు నూతన సృష్టి? ఏ విధంగా అయ్యాడు నూతన సృష్టి? పాతవి గతించని అన్నాడు కదా, పాత స్వభావం గతించిపోయి నూతన సృష్టిగా మార్చబడ్డాడు. ఏ విధంగా మార్చబడ్డాడు అంటే పరిశుద్ధాత్మ అతను ఏం చేసిన నూతన సృష్టిగా మార్చింది. ఆకారం లేని నిరాకారంగా ఉన్న వాడి జీవితాన్ని ఒకప్పుడు శాపంలో, పాపంలో, ద్వేషంలో, రోగాలతో లేకుండా ఏది శాపగ్రస్తంగా మార్చబడింది అదన్నీ తీసివేసి ఇప్పుడు అతని జీవితంలో ఒక నూతన స్వభావాన్ని కలగజేసి నూతన జీవాన్నిచ్చి నూతన బలాన్నిచ్చి ఒక నూతన వ్యక్తిగా మార్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ. అందుకే దేవుడు ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనతో కూడా ఉంచి నూతన స్వభావాన్ని కలగచేస్తుంది, నూతన సృష్టిని చేస్తుంది అనే మాట వాస్తవానికి మనం అనకూడదు. పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాట చూస్తే అది పురుషవాచకంలో చెప్పబడిందే కానీ ఆయన అని రాయబడింది, కానీ అది అని రాయబడలే. అక్కడ అది వచ్చినప్పుడు అని రాయబడలేదు. మీరు కానీ అక్కడ చదివే మాటలో మనకు అలవాటైపోయి అలా అంటున్నామేమో. కానీ మీరు కానీ యోహాను సువార్త 14 వచ్చే ఇందాక చదివారు కదా, ఆయన వచ్చినప్పుడు కాదు, ఆయన వచ్చినప్పుడు 8వ వచనం 16:8 చాలు. ఆయన అని పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావ వచ్చినప్పుడు కూడా ఆయన అని రాయబడింది. పురుష సంబోధన ఉంది, అంటే స్త్రీలింగం అనేది ఉపయోగించలేదు. స్త్రీలింగం అంటే ఏంటి అంటే పురుషుడు అంటే వాడు, అతడు అన్నట్టుగా ఉంటుంది. కానీ స్త్రీలింగం అంటే అది అతను. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ పురుషుడు దేవుడు. కాబట్టి అది లేకుండా అని కాదు. పరిశుద్ధాత్మ అనే మాట వాళ్ళు పలికినప్పుడు పరిశుద్ధాత్ముడు అన్న చోటేమో మనం పురుషలింగానికి వాడినట్టుగా అనుకుంటాం. ఆత్మ అనగానే
అది స్త్రీవాచకంగా పలుకుతున్నాం కాదు. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ అన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం కలుగజేస్తాడు? నూతన జీవమిచ్చి నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. అయితే ఈయన ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉండి కలుగజేస్తాడు చెప్పండి. ఇప్పుడు ఆయన వచ్చి బోధిస్తాడు, వచ్చి మనతో ఉంటాడు, వచ్చి మనలో కూడా ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు అనే దానికి మనం చూస్తే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం అనుకుంటాను, చూడండి 3వ అధ్యాయము 6:19. చాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు చదివిన వాక్యాన్ని బట్టి చెప్పండి అమ్మా. మీ దేహము, ఈ దేహము దేనికి ఆలయము? దేవుని, పరిశుద్ధాత్మక ఆలయం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన దేహం అనే హృదయాలయములో ఉంటే నూతన జీవాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని కలగచేస్తాడు. ఆయన మనలో ఉంటే మనకు బోధిస్తాడు, దేవుని గూర్చి సంగతులను తెలియజేస్తాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడంటే మనల్లో కూడా ఉండడానికి ఆశపడుతున్నాడు, మనల్లో కూడా ఉండడానికి ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఈ శరీరం, ఈ దేహము ఆయనకు ఆలయము, పరిశుద్ధాత్మకు ఆలయము. ఈ దేహము అనేది మన ఇష్టానుసారంగా జరగడానికి, లేకపోతే తిరగడానికో, తినడానికో, తాగడానికి కాదు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను మన హృదయాంతరంగాలు ఉంచుకొని దేవుని పోలుకగా ఈ యొక్క మట్టి దేహం, మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడడానికి, ఈ మట్టి దేహము ద్వారా దేవునికి గుణ లక్షణాలు మనం కలిగి బ్రతికిన దాన్ని బట్టి దేవుని మహిమ, అంటే దేవునికి మహిమ వచ్చే విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాంతరంగంలో కలిగి బ్రతుకుతే ఆయన ఆదరిస్తాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు, ఆయన చేసే కార్యాలు ఏమి ఉంటాయంటే చూడండి. కొన్నిసార్లు నేను అన్ని మీరు చదవాల్సిన అవసరం లేదు, కొన్ని మాటలు నేను అన్ని కూడా చెప్తాను, మీరు రాసుకోగలిగితే రాసుకోండి. పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు ఏముంటాయంటే ఆదరణ కలుగజేస్తాడు. అది మీరు తీయవలసిన అవసరం లేదు. అంటే అపోస్తలుల కార్యం 9:31 ఆదరణ కలుగజేస్తాడు. ఆయన ఆలోచించగలడు. రోమా 8:5 ఆయన మాట్లాడగలడు. అపోస్తలుల కార్యం 13:2 ఆయన ప్రార్థించగలడు. 8:26 ఆయన బోధించగలడు. యోహాను సువార్త 14:25 ఆయన తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని తెలియచేయగలడు, నెరవేర్చగలడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:11 ఆయన నిషేధించగలడు, వద్దు అని వారించగలడు. అపోస్తలుల కార్యములు 16:6 అంత మాత్రం కాకుండా ఆయన అద్భుత కార్యాలు చేయగలడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చేయగలిగిన కార్యాలు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయన ఆలోచించగలడు. అంటే ఏ విధంగా ఆలోచిస్తాడు చెప్పండి? దేవుని చిత్తాన్ని గురించి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి, నీతిగా బ్రతికే దాని గురించి, ఈ లోకంలో ఆయన కోసం ఎలా జీవించాలో అదే ఆయన బోధిస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క విధి అది. ఆయన మనతో మాట్లాడతాడు, మనలో ఉండి మనతో మాట్లాడతాడు, మనకు బోధిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. అంటే దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉంటే బాధలో ఆయన ఆదరిస్తాడు. ఇప్పుడు అందుకనే పరిశుద్ధాత్మ సహవాసం అంటున్నాం. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ సహవాసం అంటున్నాం అంటే మన పక్కలో ఉంటాడు, కాకపోతే మనకు కనిపించు. మన యొక్క భౌతిక నేత్రాలతో ఆయన చూడలేము, ఎందుకని ఆయన సర్వంతర్యామి, ఒకే చోట విశ్వమంతా ఉండగలడు. అందుకని దావీదు భక్తుడు అంటే, నీ ఆత్మ దగ్గర నేను ఎక్కడికి వెళ్ళగలను? పైకెక్కిన అక్కడ ఉంటావు, కింద పాతాళానికి వెళ్ళిన అక్కడ ఉంటావు, మేఘం మీదకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు సర్వలోకం అంతా కూడా ఉంటాడు.
వ్యాపించున్న దేవుడు ఆయన. అందుకనే ఆయన అందరిలో వ్యాపించున్న దేవుడు అని రాయబడి ఉంటుంది. అందరిలో ఉన్నవాడు అని ఉన్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంతరంగాల్లో కానీ ఉంచుకోగలిగితే, ఇప్పుడు ఈ రోజుల్లో, ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చాడు, మరణించాడు అనుకున్నట్లుగానే యేసుక్రీస్తు చెప్పిన వాగ్దాన ప్రకారంగా కడవరి కాలం, కడవరి యొక్క వర్షం, పరిశుద్ధాత్మ యొక్క దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. మనతో కూడా ఉండటకు దిగి వచ్చిన దేవుడు, మన బ్రతుకును మార్చి అంటే ఆదరణ కలగజేసి దేవునికి రూపంలోకి మార్చగలిగిన దేవుడు. మరి ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకొని లోబడి బ్రతుకుతున్నారు? హృదయంలో ఆయన నివసించేది హృదయాలయం అని తెలియజేసినప్పుడు ఆ హృదయంలో ఆయన నివసించడానికి యోగ్యతను కలిగి బ్రతుకుతున్నారు. పరిశుద్ధాత్మ హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మనల్ని జీవింపజేస్తుంది. అందుకనే ఆత్మయే జీవింపజేయునని బైబిల్. ఇప్పుడండి అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. శరీరం అనేది నశించిపోతుంది, ఆత్మయే జీవింపజేస్తుంది. కాబట్టి ఆత్మయే జీవింపజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఆయన మనల్ని జగత్ పునాది వేయబడక ముందు ఏర్పరచుకొని పిలిచాడు కదా. ఆ పిలుపుకు లోబడి ఆయన యుద్ధకు వచ్చిన వారు సైతం ఒక మాట ఉంది. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి పత్రిక 2:5. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దానికంటే ముందు చదువమ్మా, 4వ వచనం. ప్రభువునద్దకు వచ్చిన వారై. ఇప్పుడు మనమంది ఎవరి దగ్గరికి వచ్చాం? ప్రభు దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ప్రభు యొద్దకు వచ్చిన వారు ఎలా ఉండాలో ఇక్కడ రాయబడి ఉంది. ప్రభువునద్దకు వచ్చిన వారు ఇప్పుడు ప్రభు యొద్దకు వచ్చిన వారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులకు ఉండునట్లుగా మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన ఆ మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునద్దకు వచ్చిన వారు అసలు కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆత్మ ద్వారా, ఆత్మ మనల్లో నివసించినట్లుగా సజీవమైన రాళ్ళే మనం ఏం చేసి ఆత్మ మందిరంగా మనము కట్టుకోవాలి. ఈ ఆలయాన్ని ఆత్మ నివసించే మందిరముగా కట్టుకోవాలి. పరిశుద్ధాత్మ, అందుకని ఆత్మను దుఃఖపరచుకుడి అని అంటాడు. ఆత్మ దుఃఖపడుతుంది, ఆత్మ ఓదారుస్తుంది. పరిశుద్ధాత్మ గురించి మన లక్షణాలు అన్నీ చూస్తుంటే రకరకాలుగా ఉన్నాయి. అయితే వాస్తవమైన సత్యం అంటే ప్రభువునద్దకు వచ్చిన వారు కట్టబడాలి. నీ విశ్వాసాన్ని కట్టుకోవాలి, నీ భక్తిని కట్టుకోవాలి, నీ బ్రతుకును కట్టుకోవాలంటే లోక సంబంధంగా ఎక్కడ ఈ నూతన నిబంధనలో లోక సంబంధమైన ఆలోచన ఎక్కడ ఉండదు. కాబట్టి ఇప్పుడు బోధిస్తున్నారు. అది మనక ఏమంటారంటే దరిద్రం అనుకోవచ్చు. ఆత్మ సంబంధంగా బ్రతికే విధంగా ఎవరు నేర్పకుండా లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం బోధ అనేది ఎక్కువ జరుగుతుంది. యేసు యొద్దకు వచ్చిన వారు ఎలా కట్టబడాలి? ఆత్మ నివసించే మందిరంగా, ఆయన ఆలయంగా మనము కట్టబడాలి అని ఉంది. ఎప్పుడైతే అలా కట్టబడతామో ఆత్మ వచ్చి ఎక్కడ ఉంటాడు? మనలో ఉండి ఆయన పోలికగా మారుస్తాడు. రేపు ఆయన పోలిక మనలో లేదు అంటే అర్థం ఏంటి? మనం ఆత్మచేత సరిగ్గా కట్టబడట్లేదు, అంతే. పరిశుద్ధాత్మను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనము మనతో కూడా ఉండడానికి వచ్చిన దేవుణ్ణి మనలో కూడా ఉండి
వాక్య సత్యాన్ని నేర్పి భక్తిని తెలియచేసి సత్యాన్ని ప్రకటించి మనలో ఒక బలాన్ని ఇచ్చే దేవుణ్ణి మనము కలిగి ఉండి మనం బ్రతకడానికి మనతో కూడా ఉండడానికి వచ్చిన దేవుణ్ణి ఆయన అక్కడ పక్కన పెట్టి హృదయంలోకి రాడు. హృదయంలో ఏముంటాయి? హృదయంలో తెరిచి చూస్తే లోకాశలు, లోకం మీద కోరికలు, తలంపులు ఇవే ఉంటాయి. కానీ దేవునికి ఎక్కడ కూడా స్థానం ఉండదు. నీతికి, యథార్థతకు, పరిశుద్ధతకు లేకుండా ఆత్మ సంబంధంగా బ్రతికే విషయానికి ఎక్కడ స్థానం ఉండదు. మరి యేసుక్రీస్తు ఎద్దుకు వచ్చిన వారు ఎలా ఉండాలి, ఎలా కట్టబడాలని బైబిల్ రాయబడుతుంది. అంటే ఆత్మ సంబంధమైన ఆలయంగా యేసుక్రీస్తు ద్వారా మనమే ఆ ఆలయంలో మనం యాజకులుగా ఉండి దేవుని బలులు అర్పించే విధంగా మనకు ఆలయాన్ని ఏం చేయాలంటే ఒక మందిరంగా కట్టుకోవాలి. ఆ మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉండి మనతో కూడా ఉంటాడు. అంటాడు దావీదు అంటాడు, దేవా నా హృదయంలో విచారాలు ఎచ్చగా నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించింది అని ఒక చోట. తర్వాత నీ ఆత్మ చేత నేను నిత్యము సంతోషించేదని ఒక చోట. చూడండి, మన బ్రతుకుల బాధలు, ఇరుకులు, ఇబ్బంది ఎన్ని ఉన్నా పరిశుద్ధాత్మ హృదయాంతరంగాల్లో ఉంటే మాత్రం బాధ ఉండదు, దుఃఖం ఉండదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చానని తృప్తి ఉంటుంది. అందుకనే అతడు తన వేదన చూసి సంతృప్తి పొందాడు. నేను బాధపడిన సరే వీరు విడుదల పొందారు, నేను దుఃఖపడిన సరే నా ప్రజలందరూ కూడా పాపం నుంచి విడిపించబడ్డారనే తృప్తి భరించడానికి శక్తినిస్తుంది. ఆ ఆలోచన, అలా భరించే శక్తి పరిశుద్ధాత్మల హృదయంలో ఉంటే మాత్రమే కలుగుతుంది. లేకపోతే నాకేం కర్మ, నాకేం అవసరం అని స్వార్థం హృదయంతరంగాలో ఉంటుంది. పరిశుద్ధాత్ముడు వస్తే, పరిశుద్ధాత్ముడు మన హృదయంతరంగాల్లో ఉంటే యేసుక్రీస్తు లోకంలో ఎలా బ్రతికాడో, దేవుని కోసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఎన్ని శ్రమలైన పడి, ఎన్ని నిందలైన పడి ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో అలానే బ్రతుకుతారండి. ఆయన చిత్తం కోసం బ్రతుకుతారు. ఆయన నీతి విధి నెరవేర్చడానికి బ్రతుకుతారు. ఆయన చిత్తం పరలోకంలో ఏ విధంగా ఉందో ఆ చిత్తం ఈ లోకంలో జరిగించడానికి ఆరాటపడతారు. కారణం ఏంటంటే ఇతను కలిగింది ఏంది? ఆయన ఆలోచన విధానం కలిగినట్టు ఆత్మదేవుని కదా. ఆ ఆలోచన ఇప్పుడు మనుషుల్లో ఉండట్లేదు. చివరి దినాల్లో సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొని ఏం చేస్తున్నాడు? మనకు మనోనేత్రులు గుడ్డితనం కలగచేసి దేవుణ్ణే కలిగి బ్రతికే గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తే, పరిశుద్ధాత్మనే కలిగి ఆదరించబడి, బోధించబడి, నీతిగా బ్రతుకుతూ శక్తి పొందుకొని, బలం పొందుకొని, దేవుని పోలికగా మార్చబడి ఆయనతో కూడా ఉండే విధంగా మన బ్రతుకును ఆలయంగా మార్చుకొని ఉండాలని చెప్తూ ఉంటే, మనం మాత్రం విన్న దాని మీద వాక్యానుసారంగా మనం కట్టుకోకుండా దేని మీదనో మనం కట్టుకుంటూ, ఎవరి మీదనో మనం కొట్టుకుంటూ, దేని గురించో కొట్టుకుంటూ మనం బ్రతుకుతూ ఎంత దారుణం. ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనలో కూడా ఉండే దేవుడు. ఎంతమందిలో ఉన్నాడు? ఉంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? ఉంటే వాళ్ళకి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వాళ్ళ నడక ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్ముడు హృదయంలో ఉంటే మోహపు చూపు ఉంటుందా? హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటే అబద్ధాలు ఉంటాయా? ద్వేషం ఉంటుందా? మత్సరం ఉంటుందా? కుళ్ళు ఉంటుందా? లేకపోతే ధనం మీద ఆశ ఉంటుందా? ఈ లోకంలో కూడబెట్టుకోవాలి, నేను గొప్ప కనిపించాలనే ఆలోచన ఉంటుందా? ఏది ఉండదు. నా దేవుని కోసం బ్రతకాలని తపన తప్ప ఏముండదు. ఎందుకని? ఆయనతో బ్రతకాలి, అదే ఆలోచన పరిశుద్ధాత్మ. ఆయన దగ్గరికి వెళ్ళాలి, అదే ఆలోచన పరిశుద్ధాత్మ. ఆ ఆత్మచేత ఉంటే మనకు కూడా లోకం మీద వ్యామోహం తగ్గిపోతుంది. ఎందుకంటే వదిలిపెట్టే దాని గురించి ఎందుకు అంత ఆరాటపడ్డామన్న ఆలోచన పరిశుద్ధాత్మ మనం కలగచేసి, ఎప్పటికైనా నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన వాడేవి కాబట్టి నువ్వు సంపాదించుకోవాల్సిన నీతి, యథార్థత, పరిశుద్ధత, రక్షను కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ పదే పదే మనకు బోధిస్తాడు తప్ప, ఇక్కడ ఇది కట్టుకోవాలి, ఇక్కడ ఇది సంపాదించుకోవాలి, వాళ్ళ ద్వారా ఇంత గొప్ప వాళ్ళు అనిపించుకోవాలి, వీళ్ళ ద్వారా ఇంత ఆశీర్వదించబడ్డామని, కుటుంబంగా పొగడబడాలి అనే ఆలోచనే ఉండదు. చూడండి, పరిశుద్ధాత్మని దేవుడి చివరి దినాల్లో మనకు తోడుగా ఎందుకు ఉంచాడంటే, మొదట మన పాపముల గురించి ఒప్పుకొని దేవునికి నీతిని తెలుసుకొని దేవునికి సత్యాన్ని ఎరిగి ఆ సత్యంలో నడవడానికి. ఇప్పుడు
మనం ఎలా నడుస్తున్నాం? మన హృదయంతరంగంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడే ఉన్నాడా? నేను చెప్తాను, పరిశుద్ధాత్ముడు లేకపోతే ఎవరుంటారు ఆల్టర్నేటివ్గా? ఇంకా అపవిత్రాత్మ. అపవిత్రాత్మ కానీ ఉంటే వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సౌలు గురించి మనం చెప్పుకోవచ్చు. అపవిత్రాత్మ సౌలులోకి వస్తే దావీదు మీద విషపు చూపు చూశాడు. దావీదును చంపాలనుకున్నాడు. అంటే దురాత్మ క్రియలు ఇవి, అపవిత్రాత్మ క్రియలు. అంటే మనలో విషపు చూపు ఉంది, మనలో ద్వేషం ఉంది, మనలో అసూయ ఉంది, మనలో జారత్వం ఉంది, మనలో అపవిత్రత ఉంది, మనలో మోహపు చూపు ఉంది, మనలో లేకుంటే సహింపనలవు కాలనటువంటి మచ్చరం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధాత్మ కలిగించే స్వభావం కాదు, అది అపవిత్రాత్మ కలిగించే స్వభావం. ఇప్పుడు మనం పరిశీలించుకుంటే మనలో ఎవరున్నారో అర్థమైపోతుంది. పరిశుద్ధాత్ముడే ఉంటే భరిస్తుంది, తగ్గించుకుంటుంది, సహిస్తుంది. ఏ విధంగా ఉన్నా సరే దేవుని చిత్తాన్ని జరగడానికి ఆలోచిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆ స్వభావం ఉంటుంది. దేవునికి దేని గురించి ఆలోచన ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉండి మనతో కూడా ఉండి మనలో ఉండి ఆ పోలికగా మార్చబడాలని అనే పరిశుద్ధాత్మకు మనకి స్థానం ఉందా? పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఉందా? అలా కాకుండా నా ఇష్టము నెరవేర్చబడాలి, నేను లోకంలో కనిపించాలి, గొప్ప వాళ్ళు అనిపించుకోవాలి, లేకుంటే ఇలా దీవించబడ్డాను, ఇలా సంపాదించుకున్నాను, ఇలా కట్టుకున్నాను అనే ఆలోచన ఉందా? అందుకనే శరీరానికి ఆత్మకు విరోధంగా ఒకదానికొకటి ఏం చేస్తుంది? అపేక్షిస్తుంది. పరలోకంలో కూడా ఉండేది ఏంటి అంటే పరిశుద్ధాత్మ ఎందులో ఆనందం, అంతేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, పరలోకం గురించి ఒక మాట ఉంటుంది, ఏమని ఎక్కడో ఒక మాట ఉంటుంది. మీరు కానీ ఆ మాట కానీ చూస్తే, రాసుకున్నానా? పరలోకంలో రోమిలకు రాసిన పత్రిక అనుకుంటాను, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. చాలు. దేవుని రాజ్యం ఏం కాదంట. ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నాం? భోజనం చేస్తున్నాం, పానం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది దేవుని రాజ్యం కానటి రాజ్యంలో ఉన్నాం, అంతేనా దాని అర్థం? కానీ పరలోకం అంటే ఏంటిది? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అసలు పరిశుద్ధాత్మే లేకపోతే పరలోకానికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. పరలోకములో మన ఆనందంగా ఉండాలన్నా ఏముండాలి? పరిశుద్ధాత్మ. చూడండి, పరలోకాన్ని చేర్చేది పరిశుద్ధాత్మనే, పరలోకంలో ఆనందాన్ని ఉంచేది పరిశుద్ధాత్మనే. కాబట్టి పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అనేది తిండి కాదు, లేకుంటే తాగడం కాదు, ఈ లోకంలో బ్రతకడం కాదు. పరిశుద్ధాత్మ అందులో ఆనందం అనేది రాయబడింది. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దాని కింద వచ్చిన చదవండి, దాని కింద వచ్చిన చదివితే ఇంకా బాగుంటుంది అనుకుంటాను. కనుక 13వ వచనం, అది 15వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక. ఎస్, 15వ అధ్యాయం కదమ్మా, 15-13. కాగా 15-13 నాకు కనిపిస్తే కానీ నాకు క్లారిటీ. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు, నిరీక్షణ కర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతో మిమ్మును నింపునుగాక. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందడానికి గల కారణం ఏంటి? ఈ వచనాలు మీకు అర్థమైంది ఏంటి? పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఇప్పుడు మనం కూడా ప్రభు నాకు శక్తి కావాలి, శక్తి కావాలి, శక్తి కావాలి అనేదాని దేనికి
అంటే మన బలహీనతలు జయించడానిక, ఈ లోకంలో బలం పొందుకోవడానిక, గొప్పవారిగా అనిపించుకోవడానిక? ఇవన్నీ కాదు. పరిశుద్ధాత్మ పొందిన వారిలో ఒకటి ఏమిటి? నిరీక్షణ, విస్తారమైన నిరీక్షణ. ఏంటిది ఆ నిరీక్షణ? మనం క్రీస్తుతో కూడా ఉందుమనే నిరీక్షణ. అంతే. బైబిల్లో ఆ వచనం, క్రీస్తుతో కూడా ఉండుదుము అనే నిరీక్షణ. ఎవరితో కూడా ఉండాలి నిరీక్షణ? ఒకంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే వాళ్ళలో విస్తారంగా, అంటే ఎక్కువగా ఏముంటుందంటే క్రీస్తుతో కూడా ఉండాలనే నిరీక్షణ, ఆయనతో కూడా ఉండాలనే తపన, ఆలోచన ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకపోతే ఈ లోకంలో ఇక్కడ ఎంజాయ్ చేయాలి, లేకుంటే బాగా ఉండాలి అనేది ఆలోచన. మనం క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటున్నామా, ఈ లోకంలో ఉండాలనుకుంటున్నామా? తెలివిగా సమాధానం కాదు. అందరూ అదే ఆలోచన. కాదనట్లేదు. ఉంటున్నామా? పోనీ ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆన్సర్ అయితే చెప్తారు, కానీ అలాగైతే ఉండరా? క్రీస్తుతో కూడా ఉండాలి అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ఆ పోలికగా మార్చబడాలి కదా. ఆత్మ ద్వారా మాత్రమే పరిశుద్ధ, అంటే దేవుని యొక్క లోకంలోకి వెళ్తాం, పరలోకంలోకి వెళ్తాం అన్నప్పుడు అసలు మనలో ఆత్మ లేకపోతే ఆయన వాడు కాడు అని అంటుంది బైబిల్లో. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు, పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన వాడు కాదు. అంటే ఆత్మ లేకుండా ఇప్పుడు మనం పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాం అంటే ఆయన వారం కాకుండా బ్రతకడం వల్ల ఉపయోగం ఏముంది? అనిపించుకోవడం వల్ల లాభం ఏమైనా ఉందా? లోకంలో వీళ్ళు గొప్ప విశ్వాసులు అనిపించుకోవడం వల్ల ఉపయోగం ఉందా? దాన్ని బట్టి పరలోకానికి ఏమైనా వెళ్తామా? లేదు కదా. చివరి దినాలండి, మీకు అర్థమవుతున్నాయి కావట్లేదు. ఇంకా పట్టకూటి కోసము, దానికోసము, దీనికోసం అది సంపాదించక, అది కాదు. నీతిగా ఎలా బ్రతకాలి, పరిశుద్ధతని ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా అయినా సరే ఆయనతో కూడా ఎలా ఉండాలి. అలా ఒకవేళ ఏ చిన్న తలంపును బట్టి ఆ భాగ్యాన్ని కోల్పోతున్న భయం మన హృదయంతరంగంలో క్షణక్షణం ఉంచుకోవాలి. అందుకని బైబిల్లో ఉంటుంది, ఇంకా చివరి దినాలు భార్య ఉన్నవాడు లేనట్టుగాను, డబ్బు ఉన్నవాడు లేనట్టుగాను, దాని గురించి వ్యామోహము వదిలిపెట్టి బ్రతకాలి. వైరాగ్యముతో కూడిన భక్తి ఉండాలి. దాని పట్ల ఆలోచన, అది సంపాదించుకున్న వాళ్ళ తలంపు లేకుండా దేవుని చిత్తం మీద ఆధారపడి ఆయన పోలికలకు మార్చబడ్డానికి బ్రతకాలి. అలాగుంటేనే ఆయనలోకి వెళ్తాం. పరిశుద్ధాత్మిక అందరి ఆనందం పరలోకంలో ఉంటే, అసలు నీకు పరిశుద్ధాత్మనే లేకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ నీలో నివసించి ఆయన ఉండడానికి ఒక కట్టడంగా నువ్వు కట్టబడకపోతే నువ్వు ఎప్పుడు మారుతావు? ఎప్పుడు మహిమ నుండి అధిక మహిమలోకి నీ శరీరం మార్పు చెందుతుంది? ఎప్పుడు నీ శరీరంలో శరీరిచ్చలో ఉంటే మహిమ దేహంగా ఎప్పుడు నీ బ్రతుకు మార్చబడుతుంది? ఈ క్షణం కడబూర మోగింది అనుకోండి, ఈ క్షణం కడబూర మోగింది. కడబూర మోగగానే ఏం జరుగుతుంది? చనిపోయిన వారు మొదట లేస్తారు. ఎవరైతే పరిశుద్ధులు అయితే ఉన్నారో వారు లేస్తారు. తర్వాత రెప్పపాటు కాలంలో మనము కూడా మార్పు పొందుతాము. అసలు మార్పు పొందాలంటే అసలు ఆ పోలిక కాస్తన్న మనలో ఉంటే కదా. కాబట్టి లోక సంబంధమైన ఆలోచన వదిలిపెట్టి, పాప సంబంధమైన దాన్ని బట్టి సంపాదించుకునే ఆలోచన వదిలిపెట్టి, ఈ చివరి దినాల్లో మన మధ్యలో మనల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నడిపించడానికి ఉన్న దేవుణ్ణి మన యొక్క మనోనేత్రాలతో చూసి హృదయంలోకి ఆహ్వానించి ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా మన బ్రతుకును పరిశుద్ధతలో నడిపించుకోగలిగితే, రక్షించబడిన తర్వాత ఆ రక్షణను మనం కాపాడుకుంటాం. రక్షణను కాపాడుకోవడానికే పరిశుద్ధాత్మ. పరిశుద్ధత పొందిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు ఆ పరిశుద్ధాత్మ చేత ఆయనకు ఆలయంగా కట్టబడి ఆయనను హృదయంలో ఉంచుకొని ఆయన బోధించే బోధన బట్టి తన బ్రతుకును మార్చుకొని నడుచుకొని ఆ పోలికగా మార్చబడడానికే పరిశుద్ధాత్మ. 1 గంట సేపు ప్రార్థన చేస్తే శక్తి పొందుకున్న వారిగా, బలం పొందుకున్న వారిగా ఆ క్షణం ఉండడం కాదు, నిరంతరము ఆ ఆలోచనతో బ్రతకడం. దేవుడు నడిపింపులు ఉండడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచాడు. ఆయన ఎల్లప్పుడూ, ఆ మాట చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చూడండి,
యోహాను సువార్త 14 17 యోహాను సువార్త ఉమ్, 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 ఉమ్. చాలు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉందును. 14:16 ఏమని ఉంది? యోహాను సువార్త, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. ఉమ్. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గర ఉండడానికి చెప్పండి? మన దగ్గర ఉండడానికి. ఆయన మన దగ్గర ఉంటే, మనలో ఉంటే ఆ క్రియలు మనలో ఉంటాయి, ఆ బలం మనలో ఉంటుంది, ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. మన యుద్ధ లేదనుకోండి, ఆ స్వరూపం మనలోకి రాదు, ఆలోచనలు మనలోకి రావు, ఆ తలంపులు మనకు రావు. ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. మీతో కూడా నివసించి, ఎవరు? దేవుడు మనతో కూడా నివసించి మనలో కూడా ఉండే రోజులండి ఇవి. అప్పుడెప్పుడో చదువుకున్నాం అనుకుంటున్నాం, కాదు. ఇప్పుడు కూడా దేవుడు ఎక్కడున్నాడు? మనతో కూడా ఉండి, మనలో కూడా ఉండి మనం నడిపించే రోజు. ఆ కాలం మనం గ్రహించకుండా మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణే కలిగి బ్రతకకుండా జీవిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి, ఆయన ఇప్పుడు మనతో ఉండడానికి ఆయన పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తే ఆయన లేకుండానే బ్రతుకుతున్నాం. కాబట్టి మనం ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేస్తారు? ఒక్కొక్క కుటుంబాన్ని గురించి కాదు, ఈరోజు ప్రార్థన అంతా కూడా పరిశుద్ధాత్మ గురించి. అయ్యా, ఈ లోకంలో మీరు ఉన్నారు, మాలో కూడా ఉండడానికి వచ్చారు, కానీ నిన్ను కలిగినట్లుగా ఏ రోజు నాకు అనుభూతి కలగలేదు. నువ్వు నడిపించినట్లుగా, నువ్వు ఆదరించినట్లుగా, నువ్వు నన్ను బలపరిచినట్లుగా, శక్తి పొందుకున్నట్లుగా నాకు ఏ రోజు అనిపించలేదు. అందుకే ఆదరణకర్తగా మీరు ఈరోజు ఈ లోకంలో ఈ రోజులు ఉన్నారు. కాబట్టి ఆ బలం, ఆ ఫీలింగ్ ఈరోజు నేను పొందుకోవాలి. ఇన్ని సంవత్సరాల్లో ఆ తలంపు నాకు రాలేదు. కాబట్టి ఈరోజు నీ ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపించి ఒక నూతన స్వభావం పొందుకొని నేను వెళ్ళాలి. కాబట్టి నా మధ్యలో, నా పక్కనున్న తండ్రి నాలోకి రా, ఒకవేళ నీకు నాకు ఆటంకకరంగా ఏదైనా ఉంటే దయతో క్షమించని మనం అడిగి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనలో ఉండి ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రార్థన ఆయన చేస్తాడు, బలం ఆయన అనుగ్రహిస్తాడు. ఇవన్నీ కూడా మనలోకి వచ్చినప్పుడే. మనలోకి రానివ్వకుండా అనేకమైన అడ్డుబండలు ఉంచుకొని కన్నీరు కారిస్తేలా పక్కన ఉండి నేను వస్తానంటే ఆహా అన్నట్లుగా బ్రతుకుతున్నా. మరి మన పక్కలో 2, 3 కూడి ఏకీభవించిన వారి మధ్యలో ఉంటానన్న దేవుడు ఇప్పుడు ఎక్కడికి వస్తానంటున్నాడు? మన మధ్యలో కనిపించలేకపోవచ్చేమో, మనలోకి వస్తానంటున్నాడు. మరి ఆహ్వానిస్తారా? ప్రార్థన చేస్తారా? ఏం మాట్లాడరేంటమ్మా? చేస్తాము చెయ్యము, మాకెందుక ఈ తప్పలు? 11:30 అయింది, టీ తాగితే 1 గంట సేపు ప్రార్థన చేస్తే మేము వెళ్ళిపోతాం. ఇంకెప్పుడు ఇదేనా? నూతన ఆలోచన, నూతన తలంపు రావాలి కదా మన బ్రతుకులో. ఎందుకు మార్చబడలేకపోతుంది? ఒక రోజు అనేది బ్రేక్ అనేది ఉండాలి కదా. కొత్త మార్పు అనేది మన బ్రతుకులో రావాలి అంటే పరిశుద్ధాత్ముడు రావాలి. భయము, పిరికితనం, వెనుకబాటుతనం ఉంది శిష్యుల్లో. వానితో ఉన్నవాళ్ళు, తిన్నవాళ్ళు, తిరిగిన వాళ్ళే, కానీ భయపడి పారిపోయారు. కానీ పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు పొందుకున్న తర్వాత భయపడ్డారా? భయపడలే, నిలబడ్డారు. వీళ్ళు యేసుతో కూడా ఉండిన వారు, భూలోకంలో తల్లక్రిందులు చేయవారు. ఎప్పుడు వచ్చింది ఆ శక్తి? పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత. అందుకనే ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మశక్తి అది.
బలం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఉంటే కదా గొప్పదనం. మరి ఆ గొప్పవాడిని మనలోకి తెచ్చుకొని ఆహ్వానించి ఆయన ద్వారా బలం పొందుకొని ఆయన ద్వారా ఆ సర్వసత్యులకు నడిపే విధంగా పరిశుద్ధాత్మునికి మనల్ని మనం సమర్పించుకొని ఆయన చెప్పినట్లుగా, తండ్రి చివరి దినాల్లో కడవరి ఉజ్జీవం యవనస్తుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా, మీ యవనస్తులకు ఉన్నాం, నీ ఆత్మశక్తిని పొందుకొని నీ దర్శనాలు చూస్తూ నీ రక్షణ వాక్యాన్ని ప్రకటించడానికి శక్తిని దయచేయండి, నిన్ను కనపరచడానికి శక్తిని దయచేయండి. మేము లోకాన్ని కనపరచాలని మీరు మాలో ఉండాలి కాబట్టి మాలో ఉండి నీ స్వభావాన్ని పొందుకొని క్రీస్తు నమ్మిన వాళ్ళు ఇలా ఉంటారని చెప్పేటట్టుగా నీ స్వభావం మనం కలుగునట్లోకి నాలోకి రండి అని మనం దాని గురించి ప్రార్థన చేద్దాం. ఈరోజు మన బ్రతుకులు మారడానికి, మన స్వభావం మారడానికి, మన పాత అలవాటును మారడానికి, పాత పద్ధతులు మార్చుకోవడానికి, ప్రాచీన స్వభావం ఇప్పటికైనా తీసివేసి నూతన జీవం పొందిన వారమై, నూతన స్వభావం పరిశుద్ధాత్మ పొందిన వారమై నూతన బ్రతుకు పొందడానికి పరిశుద్ధాత్మ కోసం ఈరోజు మనము ప్రార్థన చేయాలి. తలలు వంచండి.